అత్యంత ఘోరమైన కురుక్షేత్ర యుద్ధం తరువాత అర్జునుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, మానవ జీవితం ఎందుకు దుర్భరంగా మారుతుంది? ప్రజలు సరైన మరియు ఉచిత మార్గంలో జీవిస్తున్నప్పటికీ చాలామందికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది మరియు అధర్మానికి గురవుతూనే ఉంటారు అని అడుగుతాడు. అందుకు శ్రీకృష్ణుడు బదులిస్తూ, నాతో రా అర్జున, నీకు నేను తెలియజేస్తాను అని చెప్పి ఇరువురు నిరుపేదలుగా వేషాధారణ చేసి అక్కడి నుండి బయలుదేరి ఓ గ్రామానికి చేరుకుంటారు. తరువాత ఆ గ్రామంలోనే అత్యంత ధనవంతుడైన ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళి, ఈ ఒక్కరోజు మేము ఉండడానికి మీ ఇంట్లో మాకు చోటు ఇవ్వగలరా అని అడుగుతాడు. దానికి ఆ ధనవంతుడు పొగరుగా విసుక్కుంటూ వారి వైపు చూస్తూ వారి ఇంట ప్రాంగణంలోనే ఉన్న పశువుల కోసం నిర్మించి ఉన్న పశువుల పాక చూపించి పశువులతో పాటు ఉండమని చెబుతాడు. మరునాడు ఉదయం శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ ధనవంతుడి ఇంటి నుంచి వెళ్ళిపోతూ పశువుల పాక కూలిపోతుందని గమనించి ఆ ధనవంతుడిని పిలిచి సరిచేయించుకోమని చెప్పి ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదములు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ ధనవంతుడు కూడా ఆ పశువుల పాకను బాగు చేయించుకుంటాడు. ఆ మరునాడు అదే గ్రామంలో అత్యంత నిరుపేద అయిన ఓ వ్యక్తి ఇంటికి వెళుతారు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు. ఆ పేదవానితో ఆశ్రయం కోసం అడగగా ఆ వ్యక్తి చాలా దయా హృదయం గల వ్యక్తి. వారిని చూసి, మీరు మాతో పాటే మా ఇంట్లోనే ఉండండి అని చెబుతాడు. ఇంకా వారి కోసం భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆ పేదవాని ఇంట్లో ఒక ఆవు ఉంటుంది. అతనికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం మరియు ఆ కుటుంబం యొక్క జీవనాధారం ఆ ఆవు మాత్రమే. శ్రీకృష్ణుడు అర్జునుడు వారి ఇంట నుండి బయలుదేరే ముందు శ్రీకృష్ణుడు ఆ ఆవును తాకగానే ఆ ఆవు చనిపోతుంది. దాంతో ఆ ప్రక్కనే ఉన్న అర్జునుడు దిగ్భ్రాంతికి గురి అయి, ఏంటి కృష్ణ ఈ అధర్మం? ధనవంతుడు మనకు ఆశ్రయం కోసం పశువుల పాకను ఏర్పాటు చేసినా కూడా సహాయం చేశావు. ఈ నిరుపేదవాడు మనకు వాని గృహంలోనే ఆశ్రయం ఇచ్చి మనకు అతిథి మర్యాదలు కూడా చేశాడు. అతని ఏకైక ఆధారమైన ఆవును చంపేశావు అని ఒకంత కోపంగా అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ, అర్జున, ఆ ధనవంతుడు మనకు ఆశ్రయం ఇచ్చిన పశువుల పాక కింద చాలా పెద్ద నిధి దాగి ఉంది. ఒకవేళ పశువుల పాక కూలిపోతే మళ్ళీ పశువుల పాక నిర్మించే క్రమంలో గుంతలు తీస్తున్నప్పుడు ఆ నిధి ధనవంతుడికి దొరికేది. ఆ ధనవంతుడు పశువుల పాక మరమ్మత్తు పనులు చేయించాడు కనుక ఆ నిధి అతనికి దొరకదు. ఆ పేదవాడి ఇంట్లో ఇంకో 2 రోజుల్లో తన భార్య మరియు కుమారుడు చనిపోవలసి ఉంది. అదే జరిగితే ఆ పేదవాడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడు. వారికి బదులుగా నేను ఆవు ప్రాణం తీసుకున్నాను అంటాడు. అప్పుడు సత్కర్మలు చేసేవారికి ఏం న్యాయం జరిగి ఉంటుంది, అందుకే ఇలా చేశాడు అని అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్థమవుతుంది అర్జునుడికి, దేవుడిలా ఉండడం అంటే ధర్మాలు అధర్మాలు నిర్ణయించే విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలని మరియు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని. జై శ్రీకృష్ణ.